హలో ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడి ఈ సినిమా ప్రతి ఒక్కరికి తెలుసు. 2024 రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి పెద్ద అప్డేట్ వచ్చింది. పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన దీపికా గారిని ఈ సినిమా నుంచి తీసేస్తున్నట్టుగా, ఈ క్యారెక్టర్ని వేరే వాళ్ళతో రిప్లేస్ చేస్తామన్నట్టుగా వైజయంతి మూవీస్ వారు, అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ టీము ఒక ట్వీట్ చేసింది నిన్న. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ అంతా దీనిపైనే చర్చ. అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది దీపికా పదుకొనే గారిని, అసలు ఏం జరిగింది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కల్కి పార్ట్ 1కి వస్తే ఇక్కడ ఉన్న క్యారెక్టర్లో ఓన్లీ 4 క్యారెక్టర్లే చాలా ఇంపార్టెంట్. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే అండ్ కమల్ హాసన్ గారు. ఇందులో ఈ సినిమా మొత్తము దీపికా పదుకొనే గారి చుట్టే తిరుగుతుంది. ఈ క్యారెక్టర్ పేరు సుమతి. ఈ క్యారెక్టరే మన కల్కి భగవానికి జన్మనిచ్చే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చుట్టే సినిమా అంతా తిరిగే సమయంలో ఈ క్యారెక్టర్లో నటించిన దీపికా పదుకొనే గారిని చేంజ్ చేస్తాం, ఇంకా ఆవిడతో కొనసాగలేమన్నట్టుగా ట్వీట్ చేయడం పెద్ద సాహసమే అని తెలుస్తుంది. అండ్ అసలు తీసేయడానికి కారణం ఏంటి అన్న దాని గురించి సినీ ఇండస్ట్రీలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఏంటియో అవి, వాటి గురించి మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం వైజయంతి మూవీస్ వారు పెట్టిన ట్వీట్ గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఈ ట్వీట్లో ఏమన్నారంటే, దిస్ ఈస్ అఫీషియలీ అనౌన్స్ దట్ దీపికా పదుకొనే విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD. After careful consideration, we have decided to part away. Despite the long journey of making the film, we are unable to find a partnership. ఈ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్ అనేది. అండ్ ఫిల్మ్ లైక్ కల్కి 2898 AD డిజర్వ్ దట్ కమిట్మెంట్ అండ్ మచ్ మోర్. కమిట్మెంట్ అండ్ మచ్ మోర్ అనేది చాలా పెద్ద పాయింట్గా ఇక్కడ చాలా మంది అభిమానులు అండ్ సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ వి విష్ హర్ ది బెస్ట్ విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనము కల్కి సినిమాతో గత సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, కానీ మేము ఇప్పటికీ ఒక ప్యూర్ పార్ట్నర్షిప్ని మెయింటైన్ చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇలాంటి సినిమా, భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే కమిట్మెంట్ అవసరం ఉంటుంది, డెడికేషన్ అవసరం ఉంటుంది అన్నట్టుగా కూడా ఈ ట్వీట్లో ఉంది. ఇక్కడ దీపికా పదుకొనే యొక్క కమిట్మెంట్ గురించి వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేశారు ప్రపంచానికి. ఇక్కడ ఏం జరిగిందని సినీ లోకం అంటుందంటే, యాక్చువల్లీ దీపికా పదుకొనే పార్ట్ 1 భారీ హిట్ అయిన తర్వాత అమాంతం తన రెమ్యూనరేషన్ని 25% పెంచేసినట్టుగా, అండ్ తను రోజుకి 7 గంటలు మాత్రమే పనిచేస్తాను, దానికి కారణం చెబుతూ ఇప్పుడు ఒక బేబీకి మదరు, అంతేకాకుండా తన క్రూ మెంబర్స్కి లగ్జరీ హోటళ్లలో బుక్ చేయాలి అండ్ వాళ్ళకు కూడా మీరే చూసుకోవాలి అన్నట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యాక షేర్స్ కూడా అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఈ సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళు ముందు ముందు ఇబ్బంది కలగచ్చు, కమిట్మెంట్ లేకుంటే ఈ సినిమా పూర్తి చేయలేము ఇన్ టైంలో అన్నట్టుగా ఈవిడని మార్చినట్టుగా చాలా రూమర్స్ చెప్తున్నాయి. అండ్ అంతేకాకుండా దీపికా పదుకొనే మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి రూమర్స్ చాలా ఉన్నాయి. అంతకుముందు సందీప్ రెడ్డి వంగ సినిమాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వచ్చినట్టుగా, ఆ హీరోయిన్ని మార్చినట్టుగా వాళ్ళే చెప్పారు. అప్పుడు పెద్ద రచ్చే జరిగింది. ఏం జరిగింది అప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా నటిస్తున్న యాక్ట్రెస్ తను చాలా హై రెమ్యునరేషన్ అడుగుతుంది, చాలా కోరికలు ఉన్నాయి, వీటిని మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అన్నట్టుగా మాట్లాడాక దీపికా పదుకొనే పిఆర్ టీం నుంచి ఈ సినిమాకి అగైనిస్ట్గా కొన్ని ట్వీట్లు వచ్చాయి. ఈ సినిమాలో న్యూడిటీ ఎక్కువ ఉంది, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది, ఇంటిమేషన్ సీన్స్ ఉన్నాయి, చాలా చెత్త క్యారెక్టర్ అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది. అంతకుముందు ఇదే పిఆర్ టీము ఈ సినిమా క్యారెక్టర్ దీపికా పదుకొనే లైఫ్లో ఒక మెమొరబుల్ క్యారెక్టర్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఆ సమయంలో పెద్ద రచ్చే జరిగింది బాలీవుడ్ ఇండస్ట్రీలో. అండ్ అమీర్ ఖాన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో సేమ్ చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న కొంతమంది తమ క్రూ మెంబర్స్ కూడా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము శాలరీలు ఇచ్చాక, మేము రెమ్యునరేషన్ ఇచ్చాక వాళ్ళ టీంను కూడా మేము ఎందుకు చూసుకుంటాం అన్నట్టుగా కూడా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ దీపికా పదుకొనేది తప్పని చాలా మంది అనాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ దీపికా పదుకొనేకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే, దీపికా పదుకొనే ఇప్పుడు ఒక మదరు, తన బేబీయే తనకి ఇంపార్టెంట్ అని కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. తన బేబీని చూసుకోవడానికి తనకు టైం కావాల్సి వస్తుంది, 7 గంటలే పనిచేస్తున్నానంటే దాని తగ్గట్టు షెడ్యూల్ సినిమా యూనిట్ వాళ్ళు చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తను వ్యవహరించిన వ్యవహారంలో తప్పేం లేదు, తన క్యారెక్టర్ తగ్గట్టు తను డిమాండ్ చేస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి. యాక్టర్లైనా యాక్టర్స్ అయినా
బాలీవుడ్లో రీసెంట్గా కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా సినిమా 100 కోట్లు అనుకుంటే 80 కోట్ల వరకు ఈ ఆర్టిస్టులకు అయిపోతుంది. 20 కోట్లలో మేము మంచి అవుట్పుట్ పబ్లిక్ ఎలా ఇవ్వగలం, మాకు తలకు మించిన భారం అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కల్కి యూనిట్ దీపికా పదుకొన్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది ఫస్ట్ నుంచి. తను ప్రమోషన్లో కూడా ఆ ప్రెగ్నెంట్గానే వచ్చింది, అప్పుడు కూడా తనకు రెమ్యునరేషన్ ఇచ్చే ఉంటారు అని నేను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు తన బేబీయే తన సమస్య అయితే వాళ్ళు ఆల్రెడీ క్యారవాన్ ఉంటుంది, మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, మీకు అన్ని సదుపాయాలు సమకూరుస్తామన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా. కానీ తన క్రూ మెంబర్స్కి కూడా ఇవ్వాలి, రెమ్యునరేషన్ పెంచాలి, 7 గంటలే పనిచేస్తా అని చెప్పడము. వేరే పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో వీళ్ళ షెడ్యూల్ మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది సినిమాకి అన్నట్టు అందుకే దీపికా పదుకొనెని చేంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడారు. కొన్ని వేల మంది కొన్ని వందల రోజులు 100 గంటలు కష్టపడితే కానీ ఒక మంచి అవుట్పుట్ రాదు. అలాంటప్పుడు ఆ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉండకపోతే ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేయలేము అన్నట్టుగా టీం చెప్తుంది. అండ్ దానికి పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, సినిమాకి వచ్చే ప్రతి ఒక్కరు నాకు ప్యాషన్తో వస్తున్నా, నాకు సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్రాణం అంటారు. కానీ లాస్ట్కి వాళ్ళు డబ్బు దగ్గర ఆగుతారు. సినిమాలో క్యారెక్టర్ల కన్నా ఆర్టిస్టుల కన్నా కథే ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు లేకపోతే ఆ ఒక మంచి కథని తెరకెక్కించలేరు, పబ్లిక్కి కావాల్సిన రీతిలో చూపించలేరు. ప్రొడ్యూసర్ని నాశనం చేస్తూ సినిమా స్టోరీ లేకపోయినా కూడా డబ్బు కోసమే మేము నటిస్తామనే యాక్టర్లు ఉన్నంతకాలము సినిమా ఇండస్ట్రీ బాగుపడదు, సినిమాలు సక్సెస్ కూడా అవ్వవు. అసలు దీపికా పదుకొనె చేంజ్ చేసిన దానిపైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.